చాలు అండి చెప్పారు కానీ కూడా అనుకుంటాయా గాజుగుట్టు నువ్వు ఎంత తెచ్చావు నేను అంత తెచ్చాను. మా నాన్న ఇచ్చాడు ఎదవేసలు ఎత్తున్నాడు, ఎదవేసలు గట్టి తిరగడేస్తున్నాను. మా అప్పడాల గురించి ఈ పత్రం కూడా ఎత్తున్నట్టు అస్సలు నిష్ఠూరం వచ్చానా నిష్ఠూరంగా కానీ ఇందాక చెప్పారు మీకు అలంకార విదూషణ. అలంకారం లేకుండా ఉంటాం, చిరాకంతా ఒంటి మీదే ఉంటుంది. అదే అలంకారంగా ఉంటాం, చిరునవ్వు నవ్వుతూ ఉంటాం. చూసారా, చిన్న విషయాన్ని పట్టుకుంటే మనకి విజ్ఞానపరంగా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ పూర్వంలో చక్కగా పసుపు కొమ్ములు పట్టుకెళ్ళి కుంకుమ ఆడించి అందులో కాస్త కస్తూరి జవ్వాది ఇవన్నీ కలిపి మీకు ఇచ్చిన కుంకుమ చూడండి. కావాలంటే దిక్కుమాలసంతో ఆ బాత్రూమ్ గోడల నిండా అవే ఉంటాయి, ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ అద్దం చుట్టూ అవే ఉంటాయి. ఏమిటో టిక్కర్ల మయం. ఆ కుంకుమ పెట్టుకోవడం, అందంగా చక్కగా పెట్టుకోవడం. ఎప్పుడో మా చెత్తక్కని వస్తాడు, మా దారులంక చెత్తక్క ఇంత పొట్టు పెడుతుంది, దాని ఏమన్నా నుదురు పాడైపోయిందా? అంత కుంకుమ పెడుతుంది, అంత పొట్టు పెడుతుంది, నుదురు పాడైపోయిందా దాండి? మీరు స్టిక్కర్ 4 సార్లు వరుసగా పెట్టుకుని చూడండి, ఈ పక్కన దురదొచ్చేస్తూ ఉంటుంది. మా అమ్మ తయారు చేసింది, నా భార్యకు చెప్పింది కుంకుమ ఇలా తయారు చేసుకోవాలి మనం అని. ఆ వేళ నుంచి ఈ వేళ దాకా ఇంచుమించుగా నాకున్న సంవత్సరాలు ఆ కుంకుమ పెట్టుకుంటూనే ఉన్నాను. నా నుదురు ఏమన్నా పాడైందా?